Hi friends, this is Manikanda Prasanna Kumar and welcome to my channel Maths with Money, and you can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL, and I have 3 years experience in teaching quantitative aptitude. So in this video, I'll explain SSC CGL 2018 mains questions which was conducted on September 13th. We already discussed September 11th and 12th shifts. ఓకే, సో బేసిక్గా కొన్ని రోజుల క్రితం కొంతమంది నాకు తెలుగులోనే చెప్పండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అని అడగడం జరిగింది. సో బేసిక్గా నేను నా ఛానల్ స్టార్ట్ చేసిందే బేసిక్గా తెలుగు మీడియం వాళ్ళని ఉద్దేశించి. సో మేబీ నేను కూడా డీవియేట్ అయి ఉండొచ్చు ఇంగ్లీష్ మీడియంలో. అంటే ఎస్ఎస్సి సిజిఎల్ అనేది రాసే వాళ్ళందరూ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటారు. సో ఎక్కువగా వాళ్ళకి ఆ ఎగ్జామ్ రాస్తున్నారంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ అర్థమవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అన్నీ ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. బట్ బేసిక్గా ఈ సిజిఎల్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి నేను వీటిని తెలుగులోనే చెప్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి సెప్టెంబర్ 13th షిఫ్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 1 to 100 టోటల్ 10 వీడియోస్, డైలీ 10 క్వశ్చన్స్ కదా మనం చెప్పుకునేది. సో ప్రతి వీడియోలో కూడా నేను తెలుగులోనే చెప్పడం అనేది జరుగుతుంది. సో కాబట్టి తెలుగు మీడియం వాళ్ళందరికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో బిఫోర్ ఈ వీడియో నేను స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ గురించి చెప్తున్నాను. మీకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు కొంతమందికి ఏంటంటే క్లాస్ వింటేనే అర్థమవుతుంది, కొంతమందికి నోట్స్ చూసినా అర్థమవుతుంది. సో అలా నోట్స్ చూస్తే అర్థమవుతుంది అనే వాళ్ళకే ఇదనమాట. ఓకే, సో మొత్తం మీకు ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అయితే ఏ టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి అనేది మీకు లాస్ట్లో మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం వీలైనంత త్వరగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 to 10. 1 to 10లో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఎస్, ఇన్ ట్రయాంగిల్ ABC, D and E are the points on AB and AC respectively. Suppose it is a triangle ABC. Okay, D is a point on AB and E is a point on AC. Very good. And what he was given, AD into, it is into multiplication, AD into AC equal to AB into AE. Okay, from this I can write, from this equation I can write AD by AB is equal to AE by AC. Yes or no? From the same equation I can write this. Okay, next what he was given, angle ADE, for suppose this is a line DE, angle ADE is equal to angle ACB plus 30 degrees, and angle ABC is given as 78 degrees. Then what is the value of angle A? This is the first question asked in SSC CGL 2018 mains September 13th shift. So many people did not understand. చాలామందికి అర్థం అవ్వలేదన్నమాట. ఫస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ రాసుకోవాలి, పోనీ రాసుకున్నాకైనా నెక్స్ట్ ఏం చేయాలి అనే కాన్సెప్ట్ అనేది చాలామందికి ఫస్ట్ మైండ్లోకి రాలేదన్నమాట. సో అందువల్ల వాళ్ళు ఏం చేశారు అంటే డైరెక్ట్గా స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు. కానీ ఇది చాలా ఈజీ. చూడండి, AD బై AB ఈక్వల్ టు AE బై AC. అండ్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది కదమ్మా ADE అనే ట్రయాంగిల్కి యాంగిల్ A కామన్ యాంగిల్ టు ట్రయాంగిల్ ABC. అంటే ఈ చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్కి కామన్ యాంగిల్గా యాంగిల్ A అనేది ఉంది. అంతేకాకుండా చిన్న ట్రయాంగిల్ సైడు పెద్ద ట్రయాంగిల్ సైడ్, చిన్న ట్రయాంగిల్ సైడు పెద్ద ట్రయాంగిల్ సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఎలా ఉన్నాయి, మనకి ప్రపోర్షన్లో ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద యాక్సియం SAS యాక్సియం we can tell these two triangles are similar triangles. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే మనం ఏం చెప్పచ్చు ఇక్కడ, ఖచ్చితంగా ఈ 2 లైన్స్ అనేవి ఎలా ఉండాలమ్మా, ప్యారలల్గా ఉండాలి. ఎందుకు సార్, నార్మల్గా మనకి ఎప్పుడైనా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటే ఖచ్చితంగా కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తెలిసినా సరిపోతుంది.
సో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటేంటి వస్తాయి ఇక్కడ మనకి యాంగిల్ ఏ కామన్ యాంగిల్ వదిలేయండి, యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ బి అవ్వాలి, అలానే యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఈ అవ్వాలి. ఇప్పుడు చూడండి యాంగిల్ బి 78 అన్నాడంటే యాంగిల్ డి కూడా ఎంత అవుతుంది 78 అవుతుంది, అవునా? కానీ యాంగిల్ ఏడిఈ ఈ 78 ఎంత ఇచ్చాడు, ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ ఏసీబీ. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ యాంగిల్ సి అనుకుందాం, ఓకే, ప్లస్ 30. Then what is the value of angle C? Angle C is 78 minus 30, that is 48 degrees. అవునా? యాంగిల్ సి 48 అంట. మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి all the internal angles sum is equal to 180 degrees. Yes, so two angles are 78 and 48. Then what about the third angle, angle A equal to 180 degrees minus 78 plus 48. So 78 plus 48 అంటే ఎంతమ్మా 126. Yes, so 180 minus 126, that is equal to how much, 54 degrees. Yes, where it is, fourth option. So fourth option is the correct answer. Clear? సో మనకి ఇక్కడ లాజిక్ తెలియాలి. సిన్స్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ అప్లై చేయగలగాలి అనేది తెలిస్తే చాలా సింపుల్, ఓకే, లేకపోతే మనం చేయలేము. అర్థమవుతుందా? లెట్స్ గో టు ద సెకండ్ వన్ చూడండి. Question number 2. If in triangle ABC, here also triangle ABC, D and E are points on AB and AC, same AB and BC. Please remember here AB and BC. So suppose if it is a triangle ABC, it is a it is B, it is A and it is C. In AB, D and BC it is E. Such that DE is parallel to BC, it is wrong. సో బేసిక్గా ఈ క్వశ్చన్ అనేది మనకి మెయిన్ ఎగ్జామ్లో తప్పు ఇవ్వడం జరిగింది. దీన్ని తప్పు క్వశ్చన్గా కూడాను ఎస్ఎస్సి వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. ఇక్కడ ఏంటమ్మా డిఈ ప్యారలల్ టు వాట్, ఏసీ. డిఈ అనేది దేనికి ప్యారల్గా ఉండొచ్చు, మనకి ఛాన్స్ ఉంది, ఏసీకి ఉంది. కాబట్టి ఇక్కడ బీసీ రాకూడదు, ఏసీ అని ఇవ్వాలి, ఓకేనా? సో కాబట్టి మనం ఇక్కడ దాన్ని కనుక మనం మిస్టేక్ని కరెక్ట్ చేస్తే డిఈ ప్యారలల్ టు ఏసీ, ఇట్ ఈస్ ఈక్వల్ టు వాట్, ఏసీ. క్లియర్? నెక్స్ట్ ఇంకా ఏమిచ్చాడు మనకి, ఏడి ఈస్ టు ఏబీ ఈస్ 3:8. అంటే ఏడి కనుక 3 పార్ట్స్ అయితే ఏబీ ఎన్ని పార్ట్స్ అవుతుందంట, 8 పార్ట్స్. సిన్స్ దీస్ 2 lines are parallel, డిఈ అండ్ ఏసీ ఆర్ ప్యారలల్. కానీ మనం ఇక్కడ ప్రాబ్లం చెప్పుకుందాం, మెథడాలజీ తెలియాలి కదా మీకు, ఓకే. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ. బీడిఈ మీన్స్ చిన్న ట్రయాంగిల్కి, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ డిఈసిఏ, దట్ మీన్స్ దిస్ బిగ్గర్ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియాస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్ ఇది. ఇక్కడ చూడండి ఏడి 3 parts అండ్ ఏబి 8 parts. దెన్ వాట్ అబౌట్ డిబి, it is 5 parts. Yes or no? So now tell me, if BD is 5 parts and BA is 8 parts, what is the ratio of BD by BA? BD by BA, it is equal to 5/8. అంటే ఏంటి, ఈ చిన్న ట్రయాంగిల్ ఈ పెద్ద ట్రయాంగిల్ అంటే BDE అండ్ BAC ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఎస్ ఆర్ నో? మనం సిమిలర్ ట్రయాంగిల్స్ చెప్పుకున్నాం. ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లో బేస్కి ప్యారల్గా నేను ఒక లైన్ డ్రా చేస్తే ఖచ్చితంగా ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది కామన్ యాంగిల్ కాబట్టి ఖచ్చితంగా 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అయ్యాయి అంటే ఖచ్చితంగా వాటి కరస్పాండింగ్ సైడ్స్కి స్క్వేర్స్లోని వాటి యొక్క ఏరియాస్ అనేవి ఉంటాయి. అంటే ట్రయాంగిల్ BDE ఏరియా టు ది ట్రయాంగిల్ BEC, చిన్న ట్రయాంగిల్కి పెద్ద ట్రయాంగిల్కి BACకి ఏరియాస్ ఏ రేషియోలు ఉంటాయి, 5²/8² అంటే 25/64. అంటే చిన్న ట్రయాంగిల్ కనుక మీకు 25 పార్ట్స్ ఉంటే పెద్ద ట్రయాంగిల్ ఎంత ఉంటుంది, 64. సో టోటల్ ట్రయాంగిల్ 64 అంట. దాంట్లో ఈ 25 తీసేస్తే ఈ మిగతా కోఆర్డినేట్లు ఎంత ఉంటుంది, 39 పార్ట్స్ ఉంటుంది, అవునా?
సో కాబట్టి వాట్ అబౌట్ ద ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ టు క్వాడ్రిలేటరల్? 25:39. That is fourth option. Okay, here the option is fourth option, but the question has some small mistake, that is DE parallel to AC. సో DE parallel to AC ఇచ్చాడు అనుకోండి, సరిపోతుంది, మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, థర్డ్ క్వశ్చన్. థర్డ్ వన్, the value of secant square theta by cosecant square theta, cosecant square theta by secant square theta minus secant square theta plus cosecant square theta. Okay, so you can easily solve it. Whenever you have theta, secant and cosecant, you have to substitute what? Theta equal to 45. జనరల్ ప్రొసీజర్ చేయొచ్చు, కానీ ఇది ఇంకా ఈజీ మనకి. ఓకే, తీటా 45 పెట్టాను అనుకోండి, ఎప్పుడైనా కూడా సీకెంట్ తీటా అండ్ కొసీకెంట్ తీటా అనేవి ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి, బికాస్ సీకెంట్ అండ్ కొసీకెంట్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్. సో 45 అండ్ 45 ఆర్ కాంప్లిమెంటరీ, కాబట్టి ఈ రెండు ఈక్వల్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 1 + 1 మైనస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ 45? √2. కానీ ఇక్కడ √2కి హోల్ స్క్వేర్ ఉంది, సో √2 హోల్ స్క్వేర్ అంటే 2. కొసీకెంట్ 45 ఆల్సో √2 హోల్ స్క్వేర్ అంటే 2. సో 1 + 1 2, -2 cancel, and here minus of 2, that is -2 is the correct answer, where it is first option. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మనకి ఎప్పుడైనా తీటా గనక 45 అయితే సీకెంట్ కొసీకెంట్ అనేవి ఈక్వల్, సైను కాస్ అనేవి ఈక్వల్, టాను కాట్ అనేవి ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. The radius of the base of right circular cylinder is 3 centimeters. Suppose it is a cylinder. Okay. What about the base of the cylinder? Radius of the base of the cylinder 3 centimeters. Very good. Curved surface area. Curved surface area formula entama? Curved surface area anta ichadu? 60 by ichadu. But what is the formula for curved surface area? 2 pi r h is 60 pi. It is given as, and you have to find out what volume. Em find out cheyali meeru? Volume find out cheyali. What is the formula for volume of the cylinder? Pi r square h. అంతేనా? ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు మీరు నార్మల్గా వాడు ఇచ్చింది ఏంటి? రేడియస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను. జనరల్గా ఇక్కడ రేడియస్ని సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకోండి, ఆప్షన్లో పై ఉంది. ఓకే, పై ఇంటూ 3² కాబట్టి 9 pi ఇంటూ h. అంటే ఖచ్చితంగా మీకు ఆప్షన్లోని ఎలా ఉండాలి? 9 మల్టిపుల్ ఉండాలి. 9 మల్టిపుల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. కాబట్టి ఖచ్చితంగా మీరు హైట్ ఫైండ్ అవుట్ చేయగలిగితేనే ఇది చేయగలరు. ఓకేనా? సో ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ h. చూడండి, పై క్యాన్సిల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r? 3. 2 into 3 6 10s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ h? 10. h 10 వచ్చేసింది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 9 into 10 90 pi. దట్స్ ఇట్. సో విచ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బేసిక్గా ఇక్కడ మనం ఏం చేసాం? డైరెక్ట్గా మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా కానీ తెలిస్తే అక్కడ నుంచి హైట్ ఫైండ్ అవుట్ చేసి వాల్యూమ్కి ఫార్ములాస్ అంటే సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏదైతే ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాం, అంతే. అంతకు మించి మనం ఏమీ చేయక్కర్లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. What is the area in square units of the triangular region enclosed by the graphs of the equations x plus y equal to 3 and 2x plus 5y equal to 12 and the x-axis? Here two lines are there, okay, and you have to find out what the area enclosed between the x-axis with the lines. అంటే ఎక్స్ యాక్సిస్కి ఆ లైన్స్కి మధ్యన ఒక ట్రయాంగులర్ రీజియన్ ఫామ్ అయితే ఆ ట్రయాంగులర్ రీజియన్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా డ్రా చేస్తాను. చూడండి లైన్స్ని. ఎలా అండి డ్రా చేస్తాం మనం లైన్స్ని? యూజింగ్ ఇంటర్సెప్ట్స్ ద్వారా మనం లైన్స్ని మనం డ్రా చేస్తాం ఎప్పుడైనా. ఎలా డ్రా చేస్తామో చూడండి. ఫస్ట్ లైన్, ఇప్పుడు x plus y equal to 3లోనే నేను y equal to 0 పెట్టాను అనుకోండి,
అప్పుడు నాకేమొస్తుంది ఎక్స్ ఇంటర్సెప్ట్. వై 0 అయితే ఎక్స్ ఎంత వస్తుంది 3. అంటే దట్ లైన్ ఇంటర్సెక్ట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ 3,0. ఓకేనా. నెక్స్ట్ వాట్ అబౌట్ ది వై ఇంటర్సెప్ట్, ఎక్స్ 0 పెట్టండి, అప్పుడు వై ఎంత వస్తుంది 3. అంటే 0,3 అనే పాయింట్ దగ్గర ఆ లైన్ అనేది వై యాక్సిస్ని టచ్ అవుతుంది అని అర్థం అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ L1, ఈ లైన్ అనుకుందాం. నెక్స్ట్ L2 చెప్పండి. L2 అనేది ఇది. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే వై 0 పెట్టండి, 2x 12 కాబట్టి ఎక్స్ 6,0. ఓకే. నెక్స్ట్ ఎక్స్ 0 పెట్టండి, 5y = 12. 5y = 12 అంటే y ఎంతమ్మా 12/5 అంటే 2.4. అంతేనా. 12/5 అంటే 2.4, అంటే 2.4 అనేది 3 కన్నా తక్కువ ఉంటుంది, అవునా. సో దిస్ ఈజ్ ద లైన్. ఓకే. దిస్ ఈజ్ 0.2.4. ఇట్ ఈస్ L2. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఏంటి, ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటమ్మా, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఓకే. సో మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎక్స్ యాక్సిస్కి దీనికి మధ్యలో ఉన్న ఏరియా అంటే ఇది, ఈ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా. సో ఇప్పుడు బేసిక్గా మీకు అందరికీ నేను ఒక విషయం చెప్తాను చూడండి. నార్మల్గా మనకి ట్రయాంగిల్ అనేది ఎక్యూట్ ట్రయాంగిల్ అవ్వచ్చు, అబ్ట్యూజ్ అవ్వచ్చు, లేకపోతే ఈక్విలేటరల్ అవ్వచ్చు, ఐసోసెలస్ అవ్వచ్చు. ఏ ట్రయాంగిల్ అయినా కూడా ఏరియాకి ఫార్ములా ఏంటమ్మా, ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అవునా. ఫర్ సపోజ్ నేను ఒక అబ్ట్యూజ్ ట్రయాంగిల్ని ఇట్లా తీసుకున్నాను అనుకోండి. అబ్ట్యూజ్ అంటే ఏంటి, ఒక యాంగిల్ అనేది మోర్ దాన్ 90 degrees ఉండాలి. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. సపోజ్ ఇట్ ఈస్ బేస్. ఓకే, దిస్ డిస్టెన్స్ ఈజ్ బేస్ బి ఫర్ సపోజ్ అనుకుందాం. ఓకే, వాట్ అబౌట్ హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అంటే ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి, నార్మల్గా ఇప్పుడు ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, ఎక్యూట్ అనుకోండి, ఏబీసీ అనే ట్రయాంగిల్. హైట్ అంటే బేస్ మీద ఎలా చెప్తాం, ఏ నుంచి ఇక్కడ డ్రా చేస్తే ఎలా ఉంటుంది, ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో అది హైట్ అని చెప్పేస్తాం. ఎస్, కానీ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి నేను ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే నాకు బీసీకి టచ్ అవ్వట్లేదు, అవునా. కాబట్టి మనం ఏం చేస్తాం, బీసీని ఎక్స్టెండ్ చేస్తాం. ఓకే, ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఈ డిస్టెన్స్ అనేది హైట్గా మనం చెప్పుకుంటాం. సో సేమ్ ఫామ్లో ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, అందరికీ తెలిసిన విషయం. దీని నుంచి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ కనబడుతుంది, అవునా. సపోజ్ ఇట్ ఈజ్ ఏ అండ్ ఇట్ ఈస్ ఎ బి అండ్ ఇట్ ఈస్ సి. సార్ ఇక్కడ మన కోఆర్డినేట్ జియోమెట్రీలో కోఆర్డినేట్స్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయగలమా అంటే చేయొచ్చు, కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది కాకుండా మనం ఎంత సింపుల్గా చేయొచ్చో చూద్దాం, చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 units, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 units, అవునా. సో వాట్ అబౌట్ దిస్ డిస్టెన్స్ బేస్ బీసీ, ఇట్ ఈస్ 6 - 3 units. అంటే ఖచ్చితంగా నాకు ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆఫ్ ఇంటూ బేస్ ఎంత 3 ఇంటూ హైట్. హైట్ ఎంతో తెలిసిపోతే నాకు తెలిసిపోతుంది, అవునా కదా. ఓకే, సో ఇప్పుడు హైట్ ఫర్ సపోజ్ 2 వచ్చింది అనుకోండి, 2 క్యాన్సిల్ అయిపోతుంది, 3 వస్తుంది. సపోజ్ హైట్ 4 వచ్చింది అనుకోండి, నాకు అప్పుడు ఎంత వస్తుంది, 2 1s 2 2s అయితే 6 వస్తుంది, అవునా. ఎస్, ఇంకా హైట్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది నాకు వాల్యూస్ అన్నీ కూడా. సో చూద్దాం, హైట్ అంటే ఏంటమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఎక్కడి నుంచి, ఈ ఏ నుంచి నేను ఇక్కడికి డ్రా చేసే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, అవునా. ఎస్, సో మీకు నార్మల్గా కోఆర్డినేట్ జియోమెట్రీలో ఒక విషయం తెలియాలి, ఏంటది. ఫర్ సపోజ్ ఎప్పుడైనా నాకు పి అనే పాయింట్ అనేది XY ప్లేన్లో ఉందనుకోండి. ఓకే, ఈ పి అనే పాయింట్ కోఆర్డినేట్స్ x, y అంటే ఈ x కోఆర్డినేట్ రిప్రజెంట్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్, ఇది మీకు తెలియాలి. ఓకే, x కోఆర్డినేట్ రిప్రజెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్, ఈ డిస్టెన్స్ x అనమాట. ఓకే, అండ్ y కోఆర్డినేట్ రిప్రజెంట్స్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్ కావాలి, అవునా కదా. అంటే నాకు ఈ పాయింట్లోని ఒక y కోఆర్డినేట్ తెలిస్తే సరిపోతుంది. ఆ y కోఆర్డినేటే నాకేమవుతుంది, హైట్ అవుతుంది,
అర్థమైందా? సో అది నేను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటా? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది గివెన్ లైన్స్. అవునా? సో మనకి ఇక్కడ ఇచ్చిన 2 లైన్స్లో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే x ప్లస్ వై ఈక్వల్ టు 3 అండ్ 2x ప్లస్ 5y ఈక్వల్ టు 12. నేనేం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? ఈ 2 ఈక్వేషన్స్ నుంచి y కావాలి నాకు. ఓకే, y కోఆర్డినేట్ కావాలి అంటే y వాల్యూ తెలిస్తే అదే నాకు హైట్ అయిపోతుంది. సో కాబట్టి హౌ టు ఎలిమినేట్ y ఫ్రమ్ దీస్ 2 ఈక్వేషన్స్ ఇఫ్ ఐ మల్టిప్లై విత్ 2 టు ద LHS అండ్ RHS ఫర్ ద ఫస్ట్ ఈక్వేషన్. 2x క్యాన్సిల్, మైనస్ చేస్తున్నాను. 5y minus 2y, that is 3y. 12 minus 3, 6. So what is the y value? 2. It is nothing but height of the triangle. So కాబట్టి area of the triangle ఏమవుతుంది? Half into 3 into 2. 2 cancel and 3 units is the correct answer. అయిపోయింది, అంతకుమించి ఏం లేదు. సో బేసిక్గా ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడే మీకు నార్మల్గానే ఇక్కడ 3 మల్టిపుల్ ఉంది కాబట్టి ఆప్షన్స్లో 3 మల్టిపుల్ ఏది ఉందో అదే ఆన్సర్ అయిపోతుంది బేసిక్గా. సో 3 మల్టిపుల్ అంటే 3 అవుతుంది, 6 అవుతుంది. కానీ 6 అవ్వాలి అంటే ఖచ్చితంగా హెచ్ ఎంత రావాలమ్మా? మనకి 4 రావాలి. ఇక్కడ చూడండి, ఈ డిస్టెన్సే మనకి 3 యూనిట్స్. అవునా? 0,3 అంటే ఇది 3 యూనిట్స్ అయినప్పుడు ఈ వాల్యూ అనేది 3 కన్నా తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండే ఛాన్సే లేదు. అవునా? కాబట్టి 6 వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి డైరెక్ట్గా మనం ఫస్ట్ ఆప్షన్ 3 అనేది పెట్టవచ్చు. కానీ మీకు ప్రొసీజర్ తెలియాలి కాబట్టి ఇదంతా మనం చేసుకుంటాం. ఓకే, రేపు పొద్దున మీకు సేమ్ క్వశ్చన్లోనే వాట్ ఈస్ ద ఏరియా అని మొత్తం ఇదంతా ఇచ్చేసి అండ్ ద వై యాక్సిస్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా ఏంటమ్మా? దిస్ ఏరియా, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో అబ్ట్యూస్ ట్రయాంగిల్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యువర్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ దిస్ బేస్, ఈ బేస్ ఎంత అవుతుందో చెప్పాలి. ఈ బేస్ ఎంత అవుతుంది? 3 - 2.4, 0.6 అవుతుంది. ఓకే, అది మళ్ళీ మీరు చేయగలగాలి. వీలైతే కమెంట్ సెక్షన్లో మీకు ఈ లైన్స్ వై యాక్సిస్కి ఎంత వస్తుందో నాకు ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, మీకు ఎంత అర్థం అవుతుందో తెలుస్తుంది. క్లియర్? నెక్స్ట్ వన్, దట్ ఈస్ 6th one. A right prism has height 18 centimeters. Prism, it is a prism. Height enta 18 centimeters. And base enta? Base is a triangle with sides 5, 8, 12. అంటే ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఏంటంటే 5, 8, 12. వాట్ ఈస్ ద lateral surface area of the prism? You have direct formula for lateral surface area. What is that lateral surface area for a prism? Base perimeter into height. హైట్ ఏంటమ్మా? 18. సో ఆప్షన్లో ఏదైతే 18 మల్టిపుల్ ఉందో అదే ఆన్సర్. కానీ ఇక్కడ 18 మల్టిపుల్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా 18 మల్టిపుల్ ఆప్షన్సే. ఓకే, కాబట్టి మనం చేయలేము. సో నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? జనరల్గానే చేసుకోవాలి. వాట్ ఈస్ ద బేస్ పెరీమీటర్? పెరీమీటర్ మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. 5 + 8 + 12, దట్ ఈస్ 25. హైట్ ఎంత? 18. సో 450 centimeter square, that is 4th option is the correct answer. That's it. Okay, next 7th. Question. The LCM of two numbers x and y is 204. 204 times the HCF. Sorry, LCM ఏం చెప్తున్నాడు? ఒక 2 నెంబర్స్ ఉన్నాయంటే ఎక్స్ అండ్ వై అనేవి, వాటి యొక్క ఎల్సిఎం అనేది 204 టైమ్స్ ద హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? గసాబా. ఎల్సిఎం అంటే కసాగు. ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 12, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడమ్మా? 12 ఇచ్చేసాడు. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఈజ్ 60. అంటే ఎక్స్ మైనస్ వై ఎంత? 60. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ ప్లస్ వై ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎప్పుడైనా మనకి హెచ్సిఎఫ్ కనుక ఇస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 12, then the numbers, let the numbers are 12a and 12b, where a and b are relatively prime or co-prime. ఓకే, అంటే 12a 12bగా తీసుకోవచ్చు. అండ్ 12a ఈజ్ ఎంత ఇచ్చాడు మనకి? ఎక్స్ ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు? వై ఇచ్చాడు. మీరు ఎక్స్ ప్లస్ వై ఫైండ్ అవుట్ చేయాలంటే 12 into a plus b ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్లో 12 మల్టిపుల్ ఏవైతే ఉన్నాయో అదే మనకి ఆన్సర్ అవుతుంది. కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి 12 మల్టిపుల్స్, కాబట్టి అలా చేయలేము.
కాబట్టి ప్రొసీజర్ చేసుకోవాలి. నెక్స్ట్ వాడు ఏమేమి ఇచ్చాడు, ఎల్సిఎం. ఇఫ్ two numbers are 12a and 12b, then tell me what about the LCM of these two numbers. 12ab is the LCM. అంతేనా, రెండిట్లోని కామన్ 12, a and b అనే రిలేటివ్లీ ప్రైమ్ కాబట్టి వాటి యొక్క ప్రోడక్ట్. సో దిస్ ఈజ్ గివెన్ యాజ్ ఇది ఎంత ఇచ్చాడు మనకి, 204 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఎంత 12 ఇచ్చాడు. ఓకే, సో 12 క్యాన్సిల్ అయిపోతే ఏబి ఎంత 204. ఏ అండ్ బి ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 204. సో కాబట్టి అలాంటిది మనకి సాటిస్ఫై అయ్యేటట్టు నెంబర్స్ ఏమున్నాయి, 17 and 12. కావాలని చూడండి, 17 and 12 ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ అండ్ 17 into 12 ఈజ్ 204. సార్ ఎలా చెప్పేశారు ఇంత ఫాస్ట్గా, ప్రాక్టీస్. ఖచ్చితంగా మీరు 2 నెంబర్స్ ఇలా ఉండేటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే 11తోని 13తోని 17తోని 19తోని ఇలా డివైడ్ చేస్తూ పోవాలన్నమాట మీకు ఆ నెంబర్స్ని. ఎందుకంటే ఈ నెంబర్సే మేజర్గా మీకు ఇస్తూ ఉంటాడు. 11తో అవ్వదు, 13తో అవ్వదు, 17తో అవుతుంది. 17 ఎంత అవుతుంది, 12తో అవుతుంది. 17, 12 రిలేటివ్లీ ప్రైమా కాదా చూసుకోవాలి. అవును అంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. మీరు ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏఎక్స్ ప్లస్ వై ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇంకొకటి మీకు ఈ కండిషన్ తెలిసింది, ఈ కండిషన్ యూజ్ చేయకుండానే మీరు చెప్పేశారు. కొంతమందికి ఏంటంటే అంత ఫాస్ట్గా చేయలేరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కండిషన్ కూడా యూజ్ చేసుకుంటారు. ఏంటి ఆ కండిషను, ఎక్స్ మైనస్ వై అన్నాడు అంతేనా, కానీ ఇక్కడ ఎక్స్ ఎంతమ్మా 12a. ఓకే, రెండిట్లో 12 కామన్ తీసాను అనుకోండి, 12 ఇంటూ ఏ మైనస్ బి ఎంత 60, 12 1s 12 5s అంటే ఏ మైనస్ బి ఎంత 5. అంటే ఏబి 204, ఏ మైనస్ బి ఎంత రావాలి 5 రావాలి. ఇక్కడ ఆబ్వియస్లీ 17 మైనస్ 12 5 వచ్చింది కదా. కాబట్టి నేను ఈ కండిషన్ యూజ్ చేయకుండా చేశాను, ఎప్పుడు నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి. ప్రాక్టీస్ లేనివాడు ఇది కూడా యూజ్ చేసి సాల్వ్ చేసి చేస్తాడనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ప్లస్ వై ఫైండ్ అవుట్ చేయాలంటే 12 ఇంటూ ఏ ప్లస్ బి చెప్పాలి. 12 ఇంటూ ఏ ప్లస్ బి, 17 ప్లస్ 12 ఎంతమ్మా 29. 12 ఇంటూ 29, లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ చూడండి చాలా అంతా వద్దు మనకి, 2 ఇంటూ 9 ఎంత 18. అంటే యూనిట్ డిజిట్ ఎంత రావాలి 8 రావాలి. ఎక్కడుందమ్మా 4th ఆప్షన్. ఖచ్చితంగా 348 వస్తుంది చూసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనం చేసుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. చాలామందికి ఇది చేయడం అనేది ఎక్కువ టైం తీసుకుంటారు. మీరు ఈ విధంగా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. 8th one. చూడండి, టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 416 kilometers, ఓకే, ఏ ట్రైన్ ఏ టేక్స్ 2/3 hours మోర్ దెన్ ట్రైన్ బి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ, అంటే చూడండి ఒక డిస్టెన్స్ ఉంది 416 కిలోమీటర్లు. అంత డిస్టెన్స్ని ఒక ట్రైన్ మొదటి ఏ అనే ట్రైను కవర్ చేయడానికి ఎంత టైం తీసుకుందంట, ట్రైన్ బి తీసుకునే టైం కన్నా 2/3 గంటలు ఎక్కువ తీసేసుకుందంట. తర్వాత అయితే ఇంత టైం నేను తీసుకుంటున్నాను ఇలా కాదు అని ట్రైన్ ఏలో ఉన్నవాడు ఏం చేశాడు, ఆ ట్రైన్ లోకో పైలట్ స్పీడ్ ఏమో పెంచేశాడు. ఎంత పెంచాడు, డబుల్ చేశాడు. అలా చేయడం వల్ల ఇట్ వుడ్ టేక్, ట్రైన్ ఏ ఏం చేసింది 1/3 hours అనేది ట్రైన్ బి కన్నా తక్కువ టైం తీసుకుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ. అయితే ట్రైన్ ఏ యొక్క స్పీడ్ ఎంత, చాలా సింపుల్ అమ్మా ఇది. ఫస్ట్ సపోజ్ టైం టేకెన్ బై బి అనేది ఎంత అనుకుందాం, ఇక్కడ వరకు అనుకుందాం. ఈ డెడ్ లైన్ అనేది టైం టేకెన్ బై బి అనుకుందాం. ఓకే, సో ఇనీషియల్ కండిషన్ ఏమి ఇచ్చాడు, టైం ట్రైన్ బి అనేది ఎంత టైం తీసుకుంటుందో దానికన్నా ఎంత తీసుకున్నాడు, ఫస్ట్ కండిషన్లో అంటే నార్మల్గా ఉండేటప్పుడు 2/3 hours తీసుకున్నాడు. అంతేనా, ఎక్కువ అంటే ప్లస్ 2/3 hours తీసుకున్నాడు. నెక్స్ట్ ఏం అయింది, వెలాసిటీ డబుల్ అయ్యేసరికి ట్రైన్ బి రావడం దానికన్నా ముందు వచ్చేసాడు. ఎంత ముందు వచ్చేసాడు, 1/3 hour ముందు వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసాడు ట్రైన్, అంటే ఆ టైం కన్నా ముందే వచ్చేసాడు. అంటే ఓవరాల్గా వెలాసిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల వాడి టైం ఎంత సేవ్ అయింది, ట్రైన్ ఏది ఇక్కడ 2/3 1/3 అంటే 4 hours మొత్తానికి సేవ్ అయింది. అర్థమవుతుందమ్మా. నార్మల్గా ఇది టైం టేకెన్ బై బి ఈ పాయింట్. ఓకే, సపోజ్ తెల్లారి 10 గంటలు ఎంతో అనుకోండి పర్లేదు. అక్కడి నుంచి 2/3 గంటలు ముందేమో ఎక్కువ తీసుకునేవాడు.
ఇప్పుడు ఎంత వన్ బై 3 అవర్స్ తక్కువ తీసుకుంటున్నాడు అంటే వాడు వెలాసిటీ పెంచడం వల్ల టోటల్గా ఎంత టైం తగ్గించాడు, 4 గంటలు తగ్గిందంట. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిస్టెన్స్ అనేది మొదటి కండిషన్లోని సెకండ్ కండిషన్లోని కాన్స్టెంట్, సేమ్ డిస్టెన్స్ 416 కిలోమీటర్లే కవర్ చేయాలి. జనరల్గా మనకి ఫార్ములా ఏంటి, v ఈక్వల్ టు d/t. వెనెవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ v ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు t. అంతేనా? సో ఇప్పుడు చూడండి, వెలాసిటీ రేషియో ఏకి ఇనీషియల్గా వెలాసిటీ ఎలా ఉందో చెప్పండి, వెలాసిటీ రేషియో ఎలా ఉందో చెప్పండి. ఇనీషియల్గా 1 పార్ట్ అనుకుంటే ఇప్పుడు ఏం చేశాడు, డబుల్ చేశాడు అంటే 2 పార్ట్స్ అయింది వెలాసిటీ కనుక 1 పార్ట్ నుంచి 2 వెళ్తే అంటే 1:2 వెళ్తే టైం రేషియో ఎలా ఉంటుంది, 2:1 రివర్స్ కదా అవుతుంది. అంటే ఇనీషియల్గా 2 పార్ట్స్ తీసుకునేది ఇప్పుడు ఎన్ని పార్ట్స్ తీసుకుంటుంది, 1 పార్టే తీసుకుంటుంది. అంటే ఎంత తగ్గింది, 1 పార్ట్ తగ్గింది. ఈ 1 పార్ట్ ఎంత తగ్గింది, ఎంత ఇచ్చాడు, 4 అవర్స్ ఇచ్చాడు. అర్థమవుతుందా చాలా క్లియర్గా? 1 పార్ట్ ఎంత, 4 అవర్స్. 1 పార్ట్ 4 అవర్స్ అంటే ఇనీషియల్గా వాడు తీసుకునే టైం ఎంత, 2 పార్ట్స్ ఎంత, 8 అవర్స్. అంటే టోటల్గా వాడు ఎంత టైం తీసుకుంటున్నాడు, ఇనీషియల్గా వెలాసిటీ డబుల్ చేయకముందు 8 అవర్స్ తీసుకుంటున్నాడు మొత్తం. ఇప్పుడు మీరు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా మనకు వెలాసిటీకి ఫార్ములా ఉంది కదా, వెలాసిటీ అంటే d/t. d ఎంత, 416 కిలోమీటర్స్. టైం ఎంత తీసుకుంటున్నాడు, 8 అవర్స్ తీసుకుంటున్నాడు. ఓకే, అంటే ఇది ఎంతమ్మా, 8 అంటే 52 km/h ఈజ్ ద టైమ్, ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ట్రైన్ ఏ. సో నాకు వీలైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి, వెలాసిటీ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయండి. ఎవరైనా కానీ వెలాసిటీ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. ఓకే, దిస్ మోడల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది చాలా టైం తీసుకుంటారు ఇది, టీ తీసుకోవడం, t+2 2/3, t-1 1/3, ఇట్లా ఏదేదో చేస్తారు. ఓకే, మనకి యూనిట్స్ కాన్సెప్ట్ కనుక అర్థమైతే సెకండ్స్లో ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ బి అండ్ టెల్ మీ ఇన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ 9th one. If the selling price of an article is 32% more than its cost price, okay, and the discount offered on its market price is 12%, then what is the ratio of cost price to market price? చాలా సింపుల్. నేను ఇవి ఆల్రెడీ ముందు చెప్పిన వీడియోస్లో కూడా ఇలాంటివి చెప్పాను. ఎప్పుడైనా కూడా మనకి డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ మనకి 2 పర్సెంటేజ్లు ఉన్నాయి. ఏంటేంటి అవి, 32% ఒకటి, 12% ఒకటి. వాటిని మనం ఫస్ట్ ఫ్రాక్షన్స్లో మార్చేద్దాం. ఓకే, 32/100 అంటే 8/25, 12% అంటే 3/25. అవునా? బేసిక్గా మనకు ఆల్రెడీ చెప్పాను నేను, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ 32%, ఆర్టికల్ 32% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అంటే 25 కనుక కాస్ట్ ప్రైస్ అయితే 8 రూపీస్ అనేది 25 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇఫ్ 25 ఈజ్ కాస్ట్ ప్రైస్, 8 parts మోర్, 25 + 8 అంటే ఎంత, 33 parts ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. అది మనం ఫస్ట్ కండిషన్ నుంచి చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి, 3/25 ఏమి ఇచ్చాడు, డిస్కౌంట్ 12% అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, డిస్కౌంట్ దేని మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. 25 parts కనుక మార్కెట్ ప్రైస్ అయితే 3 parts తగ్గించాను నేను, డిస్కౌంట్ ఇచ్చాను. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 22 parts అవుతుంది. 25 - 3. అవునా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్లో సెల్లింగ్ ప్రైస్ 33, సెకండ్ కండిషన్లో సెల్లింగ్ ప్రైస్ 22. సో రెండిట్లోని ఈక్వల్గా ఉండాలి కదా. కాబట్టి నేను ఏం చేస్తాను, 33కి 22కి ఎల్సిఎం తీసుకుంటాను. ఎంత, 66. అంటే నేను 33ని ఎంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 22కి ఎంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. 25ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ బై, ఇక్కడ 3తో మల్టిప్లై చేయలేదు, 3తో మల్టిప్లై చేయాలి.
కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్కి రేషియో, దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేమో 25/2, ఇదేమో 25/3. 25 క్యాన్సిల్, 2/3. 2:3 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది. సింపుల్ లాజిక్స్ అమ్మ, పెద్ద లాజిక్స్ కూడా ఏమి ఉండవు. ఓకేనా? సో ఈ పర్సంటేజెస్ని ఫ్రాక్షనల్ పార్ట్స్లో కన్వర్ట్ చేసి రెండు కండిషన్స్లో ఏదైతే ఈక్వల్గా ఉండాలో దాన్ని ఈక్వల్ చేస్తే సరిపోతుంది, అంతకుమించి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ 10th one ఫర్ దిస్ సెషన్. 2 పాజిటివ్ నెంబర్స్ డిఫర్ బై 2001. అంటే రెండు నెంబర్స్ ఉన్నాయమ్మా, AB అనేవి, వాటి మధ్యన డిఫరెన్స్ ఎంతంట? 2001 అంట. వెరీ గుడ్. వెన్ ద లార్జర్ నెంబర్, ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇది లార్జర్ నెంబర్ అనుకుంటాను, ఇది స్మాలర్ అనుకుంటాను, అంటే ఏ లార్జర్ బి స్మాలర్, ఈజ్ డివైడెడ్ బై ది స్మాలర్ నెంబర్. అంటే ఏని నేను బీతో డివైడ్ చేస్తున్నాను. ద కోషియంట్ అంటే ఇది. ఓకే, ఇక్కడ ఎంత ఉందంట? 9 అంట. అండ్ ద రిమైండర్ ఎంత అంట? 41 అంట. దెన్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ద లార్జర్ నెంబర్, ఏలోని నెంబర్లో డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అంతే. ఏ అనే నెంబర్ని బీతో డివైడ్ చేసినప్పుడు 9 కోషియంట్ 41 రిమైండర్ అయితే నేనేం రాయొచ్చు? ఏ ఈక్వల్ టు 9 ఇంటూ బి ప్లస్ 41గా రాయొచ్చు. అవునా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి ఈక్వల్ టు 2001 అన్నాడు, అంటే ఏ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు? బి ప్లస్ 2001 రాయొచ్చా? అవునా? మనకి ఇప్పుడు ఏం కావాలి? ఏ కావాలి. అవునా? సో రెండిట్లోని ఏని ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేస్తారు? బీని ఎలిమినేట్ చేయాలి. అవునా? సో బీని ఎలిమినేట్ చేయడానికి నేను రెండింటిని సెకండ్ ఈక్వేషన్ 9తో మల్టిప్లై చేసి ఇది మైనస్ ఇది చేస్తాను. సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్. 9 ఇంటూ బి మైనస్ 9b క్యాన్సిల్. 9 ఇంటూ ఏ మైనస్ ఏ, దట్ ఈస్ 8a. అండ్ 9 ఇంటూ 2001 అంటే ఎంతమ్మా? 18,009. అంతేనా? మైనస్ 41. 18,009 మైనస్ 41 అంటే ఎంత వస్తుంది మనకి? 9 1s, 9లో 1 తీస్తే 8, 10లో 4 తీస్తే 6, తర్వాత 9, 17. అంతేనా? ఎస్, 17,968. దట్ ఈస్ 80. సో 8తో క్యాన్సిల్ చేయండి. 8 1s, 8 2s అండ్ 36 కదా. 8 4 32, 8 6 అంటే 2246. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8? 2246. మీరు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. మీరు చేయాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 2 + 2 4, 4 + 4 8, 8 + 6 14. సో 14 ఎక్కడ ఉందమ్మా? ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద 10 questions which were asked in SSC CGL 2018 13th, సెప్టెంబర్ 13th జరిగిన ఎగ్జామ్లో అడిగినవి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను 11 నుంచి 20 ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ అవి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది, మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి కూడా ఈ ట్రిక్స్ ఏమైనా తెలియాలి అనుకుంటే వీలైతే షేర్ చేయండి. అండ్ మీకు నేను ఆల్రెడీ ఏవైతే క్వశ్చన్స్ కొన్ని చెప్పానో అవి మీరు చేసి వెంటనే కమెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. అప్పుడు మీకు ఎంత అర్థం అవుతుందో కూడా మీకు మీరే అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్.